నమస్తే వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీ ఆవిష్కరణ. ఇంద్రకీలాద్రిపై 10వ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. హిందూ ధర్మంపై షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్య. పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదాయం సృష్టించడం ద్వారా ప్రజలకు ఉత్తమమైనటువంటి సేవలు అందజేయడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు. 2024-25లో 8.25 వృద్ధి సాధించినట్లుగా ఆయన వివరించారు. ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే పలు పాలసీలు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కార్టన్ రైజర్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సులభతర వాణిజ్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మారినట్లుగా స్పష్టం చేశారు. ఏపీలో 7వసారి సిఐఐ సదస్సు నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. దానికోసం ఇప్పటికే పలుమార్లు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలను కలిసినట్లుగా తెలిపారు. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రాలను ప్రమోట్ చేసుకోవడానికి సిఐఐ శక్తివంతమైన వేదిక అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా భారత వృద్ధి సంపూర్ణం కాదని అన్నారు. రాష్ట్రాల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది సరైన వేదిక అని ఆయన వివరించారు. దేశం నుంచి దావోస్ వెళ్తున్న నాయకులు తాను ముందుంటానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కలిసి వచ్చే అంశం అని అన్నారు. ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు ఏర్పాటు చేయాలన్నదే తన ఆలోచన అని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నామని అన్నారు. ఉత్తమమైన లాజిస్టిక్స్ కు కేంద్రంగా ఏపీని చేయాలన్నదే తన ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. CAI is a industry where they are promoting continuously with the government of India and also state governments. From my behalf, I conducted 6 times. This is the 7th time CAI conference in Andhra Pradesh. That itself is indicating my attachment to industry. Even some of you are aware, I met all the diplomats and also I visited so many times to your countries, and also we built very good rapport also. Now, as a matter of fact, the partnership summit has always been more than just an event. It has been a strategic instrument, a powerful platform for state level promotion, for investment outreach and for global engagement. I have always believed that India's growth story is incomplete without the story of its states. It is through platforms like the Partnership Summit that states like Andhra Pradesh has been able to present their strengths for global partnership and attract transformative investments. Over the years I have seen, I can say proudly, I am one politician in India where regularly I am going to Davos. That is how we promoted investment. Regarding to Andhra Pradesh, you have seen small film. We are very strong in so many areas. On east coast, 1000 kilometers. We are planning to build every 50 kilometers one port hub and spoke model. Within the state, we are having some airports, even some more airports we are going to build. Throughout the state, we can reach within 1 year. On logistics, we wanted to build one of the best logistics in Andhra Pradesh. And also, if you see here, ease of doing business, from the beginning we are number 1. Now we have changed the gear also, speed of doing business. Because in a competitive world, always investment has to be attracted, and I strongly believe to serve the people in a better manner, we have to create wealth, then only you can raise the revenue, thereby you can eradicate the poverty. In 2024-25, we have grown at the rate of 8.25%. Even earlier,
we are number 1, 14 to 19. CAGR 13.55%. If you see here, for the last 15 months, we are able to bring 21 sectoral specific policy documents. దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ మహన్నవమి నాడు మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్నారు. మహిషాసుర మర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభూగా వెలిసిన మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శరన్నవరాత్రుల్లో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసుర మర్దినికి ఎంతో విశిష్టత ఉంది. సప్తసతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసుని సంహరించి లోపాకారం చేసిన ఘట్టం వర్ణాతీతమైంది. సింహవాహినిగా రూపొందిన శక్తి వికటాటహాసం చేసి మహిషాసుని సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భష్కులుడు, బేడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసుని చంపి అదే స్వరూపంతో కీలాద్రిపై స్వయంభూ అయింది. రౌద్రులోని అమ్మను శాంతింపజేసేందుకు ఇంద్రుడు తపస్సు చేశారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసుని సంహరించింది. అమ్మవారి సహజ స్వరూపం ఇదే. మహిషాసుర మర్దిని దర్శించుకుంటే అర్షడ్వర్గాలు నశిస్తాయని సాత్విక భావం ఏర్పడుతుంది. సర్వదోషాలు పటాపంచులై ధైర్యం, స్థైర్యం, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. దసరా వేడుకలు ముగియనందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మహిషాసుర మర్దిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తులు ఇప్పటికీ నెలకొని ఉంది. శ్రీమాత్రే నమః. రక్తాంబుజాసనగదాం మాయాబీజస్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం మహిషాసురమర్దినీం. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గాంబ మహిషాసురమర్దిని స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఈ దివ్యమంగళ స్వరూపం త్రిశక్తి స్వరూపాలలో ఒక స్వరూపం మహాలక్ష్మీదేవి. అంటే అమ్మవారి యొక్క అసలైనటువంటి నామం మహాలక్ష్మి. అనేక కాంతులన్నీ కూడా రూపుదిద్దుకొని అమ్మవారుగా రూపొందింది కాబట్టి ఈ అమ్మవారికి మహాలక్ష్మి అని తన నామధేయంగా అమ్మవారే స్వయంగా చెప్పింది. మహిషాసురుణ్ణి సంహారం చేసింది కనుక మహిషాసురమర్దిని అని చెప్పి బిరుదనామం. కాబట్టి అమ్మవారి యొక్క సందర్శనం అనేటువంటిది మరి చాలా విశేషమైనటువంటి శాంతి సౌఖ్యాలను ప్రసాదించేటువంటి రూపం. మహిషాసురుడిని సంహారం చేసి దేవతలందరికీ కూడా అమ్మవారు వరమిచ్చింది. సమస్త అభీష్టాలను నెరవేరుస్తానని అమ్మవారు చెప్పింది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దర్శనం చేత సమస్త జనులు కూడా సమస్త అభీష్టాలు కూడా నెరవేరి సమస్త సన్మంగళములను కూడా పొందగలరు. శ్రీమాత్రే నమః. ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టాలన్న సలహా ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి దృష్టిలో ఆలయాలు టాయిలెట్లు ఒకటేనా? ఇదేనా సలహా? చర్చుకో మసీదుకో ఇవ్వగలరా? అయినా షర్మిలకు ఆస్తుల గురించి తప్ప ఆధ్యాత్మికత గురించి ఏం తెలుసు అంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. హిందూ ధర్మంపై షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఆ వ్యాఖ్యలు ఆమె సొంత విధానమా లేక కాంగ్రెస్ పార్టీ విధానమో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ మత మార్పిళ్లు చేయటమే వృత్తిగా పెట్టుకున్న వారికి దేవాలయ నిర్మాణం నచ్చకపోవటం అనేది ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని విరాళాల సొమ్ము దోచుకున్నప్పుడు సైలెంట్ గా ఉన్న షర్మిల ఇప్పుడు దేవాలయాల నిర్మాణాలపై మాత్రం తెగ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత వాడల్లో గుళ్లు నిర్మిస్తే ఇతర మతాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన షర్మిలలో కనిపిస్తుందని అన్నారు. టీటీడీ అనేది ప్రభుత్వ ఖజానా కాదని, ఆ సంస్థకు వచ్చే విరాళాలను వినియోగించుకోవడానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, వాటికి అనుగుణంగానే ఖర్చు పెట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తలెత్తుకునే పరిస్థితి లేదని, షర్మిల స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ అన్ని మతాలు గౌరవిస్తే వారి పిల్లలు హిందూ మతాన్ని ప్రతిసారి ద్వేషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇవాళ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాదాయ శాఖకి ఇచ్చేటువంటి నిధులన్నీ భక్తులు సమర్పించేటువంటి నిధులే. ప్రతి ఆలయంలో కూడా భక్తుల ఆదాయంలో 9% నిధుల్ని దేవాదాయ శాఖకి ఇస్తూ ఉన్నారు. ఆ 9% నిధుల్లో వచ్చిన మొత్తాన్ని కొన్ని ఆలయాల పునర్నిర్మాణం, కొన్ని కొత్త ఆలయాల నిర్మాణం, కొన్ని కొత్త ఆగమ కార్యక్రమాలకి, శాంతి హోమాలకి, వీటన్నిటికీ ఖర్చు చేస్తున్నాం. మరి భక్తులు ఇచ్చినటువంటి నిధుల్ని మేము ఎవరికి ఖర్చు పెట్టమంటారు అని అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల పన్నుల విధానం ఉంది.
ఇవాళ జిఎస్టీ ఉంది. జిఎస్టీలో దేవాదాయ శాఖ అంతర్భాగం కాదు. దేవాదాయ శాఖ స్వశక్తితో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదాయం అధీనంలో ఉంటుంది. మాకు వచ్చేటువంటి నిధులన్నీ ప్రతి ఆలయంలో వచ్చే ఆదాయంలో 9% నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దేవాదాయ శాఖకి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మాకు నిధులు విడుదల అవుతాయి. అక్కడ నిధులు కూడా భక్తులు ఇచ్చేటువంటి నిధులే తప్ప వేరొకటి కాదు. భక్తులు ఇచ్చే నిధులతో మేము హిందూ సంప్రదాయాలకు కట్టుబడి మేము ఆలయాలు నిర్మిస్తుంటే ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టమనేటువంటి నీ ఉచిత సలహా మేమేమనుకోవాలో మాకు అర్థం కాలేదు. షర్మిలమ్మ, ఆలోచించే ఇది తగునా నీకు? ఇవాళ అన్యమత ప్రచారం ఎక్కువ కావడానికి కారకులు ఎవరు? ఈ రాష్ట్రం హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో ఉంటే అన్యమత ప్రచారం ఎక్కడ జరుగుతుంది? ఎవరు దీనికి నాంది పలుకుతున్నారు? అన్యమత ప్రచారాలకి అడ్డొస్తుందని హిందూ ఆలయాల నిర్మాణానికి అడ్డు తగులుతున్నారు అందరూ. ఇది ధర్మమా అని అడుగుతున్నాం. ఇదేనా మీ న్యాయం? ఇదేనా అన్ని మతాల పట్ల మీకు ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి? ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది, మాకు కాదు. ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా లేకుంటే షర్మిల గారి వ్యక్తిగత విధానమా చెప్పాల్సినటువంటి అవసరం కూడా. ఆలయాలు కట్టొద్దు, టాయిలెట్లు కట్టండి అని ప్రభుత్వానికి సూచించింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలి. అలాగే లేదా ఇది వ్యక్తిగతంగా ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారి విధానమా అది కూడా మీరే చెప్పండి. మీ పార్టీ విధానం అయితే మరి చెప్పనండి. మీ పార్టీ ఇన్ఛార్జీలు లేకుంటే ఏఐసిసి సభ్యుల్ని లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి నాయకులను చెప్పండి జవాబు. లేదా మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా తగచ్చా తగరా అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్న కొద్దో గొప్ప కార్యకర్తలైనా దాని మీద ఒక నిర్ణయం చేస్తారు. ఏంటి ఈ యొక్క విచిత్రమైన ధోరణి, ఇంత వికృతమైనటువంటి ఆలోచన విధానం, ఈ ధోరణి ఈ సమాజానికి చెడు చేస్తుందే తప్ప మంచి చేయదు. కాబట్టి అన్న ఒక మార్గం, చెల్లి ఇంకొక మార్గం, ఒకరు జాతీయ పార్టీ ఒకరు ప్రాంతీయ పార్టీ అందరూ కలిసి కూటమిని ఇవాళ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కూటమి ముందు ఉన్నటువంటి ఒక పటిష్టమైన ఆలోచన విధానం, రాజకీయ విధానం, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాల్లో మీరు కొట్టుకుపోక తప్పదు. మీకు ఇప్పటికే నూకలు చెల్లాయి, ఇక మీద పుట్టగతులుండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకైతే లేదు అని చెప్పి తెలియజేస్తూ ఇది మంచి విధానాలు కాదు. పూర్తిగా షర్మిల గారి స్టేట్మెంట్ని నేను ఇవాళ ఖండిస్తూ హిందూ ఆచారాలకి సనాతన ధర్మాలకు కట్టుబడినటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖండిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 10 రూపాయల వైద్యం అందజేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు అన్నారు. లైట్ హోమ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నిర్మాణం దాని ప్రారంభోత్సవానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లైట్ హోమ్ హాస్పిటల్ అధినేత ఎలీషాను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నారని ఆయన తెలిపారు. గన్నవరం మండలం గొల్లనపల్లిలో లైట్ హోమ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హాస్పిటల్ ను ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకటరావు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రోడ్లు బాగుపడ్డాయని తెలిపారు. జాబ్ మేళ పేరుతో ఇప్పటి వరకు 1700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా జరగాల్సిన పనులు ఉన్నాయని, ప్రభుత్వంలో నిధులు సమకూరగానే మిగిలిన రోడ్లు నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతారని ఆయన హామీ ఇచ్చారు. గొల్లనపల్లి గ్రామంలో ఎలీషా గారి ఆధ్వర్యంలో లైట్ హోమ్ సంస్థ ద్వారా
ఫ్యూచర్లో దీన్ని 50 బెడెడ్ హాస్పిటల్గా చేద్దామన్న సదుద్దేశంతో ప్రస్తుతానికి 2 డాక్టర్లను హైర్ చేసి ₹10 నామమాత్ర ఫీజుకి అలాగే 50% ల్యాబ్ వర్క్కి ఎన్ని బ్లడ్ టెస్ట్ కింద సగం ధరకే ఛార్జ్ చేసి పేద ప్రజలకి సేవ చేయాలని సదుద్దేశంతో చేద్దామని గిరీష్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే రాబోయే కాలంలో గన్నవరంలో సిహెచ్సి సెంటర్ని డిస్ట్రిక్ట్ సెంటర్గా మార్చే ఆలోచన ప్రభుత్వాన్ని తెలియజేసే పరిస్థితి. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు 7,90,00,000 గ్రీనరీ గురించి నేను గత సంవత్సర కాలంగా అడిగినందుకు ఆ నిధులు కేటాయించి టెండర్ వేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మల్లవల్లి SEZకి కానీ ఇక్కడ వీరభద్రగూడెంలో 2 MSME పార్క్కి రాష్ట్రం మొత్తం ఒకటే ఉంటే మన దగ్గర రెండోది 47 ఎకరాల పొలం నేను అడిగిన తలపు ఇచ్చినందుకు దానికి కూడా 9 కోట్ల రూపాయలు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యల ఎజెండాగా గన్నవరం అభివృద్ధి జెండాగా గన్నవరం అభివృద్ధి దిశగా పరుగులు తీపిద్దామన్న ఉద్దేశంతో పనిచేస్తున్నా కూటమి నాయకులు, ఎన్డీఏ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంగా ఆ స్థాయిలో నేషనల్ హైవే బారు సర్వాంగంగా ఉన్న పక్క గ్రామాల్లోకి వస్తే రోడ్లు బాగుని పరిస్థితి. గొల్లనపల్లిలో కూడా అక్కడ చెక్కవరంలో రోడ్డు రాబోయే వారంలో శంకుస్థాపన చేస్తాం. దాదాపు ₹2,80,00,000 అది. ఇంకా నియోజకవర్గంలో చాలా వరకు 85% గుంటలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేసాం. కానీ చేసిన 85% కన్నా చేయని దాని గురించి ప్రజలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో మీకు పొలం ఇచ్చింది, మీకు స్థలం ఇచ్చింది, మీరు ఇండస్ట్రీ పెడతారని, మా నియోజకవర్గ ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువత కల్పిస్తారనే నేను పనిచేస్తున్నా తప్ప గడిచిన 15 మాసాలుగా. గత వైసీపీ ప్రభుత్వం 89 లక్షలకు పెంచిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 16.5 లక్షలకే ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ 16.5 లక్షలకే ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీలు స్టాప్ చేస్తారు. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. వాళ్ళు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నేను అడిగిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, మీ దగ్గర నుంచి నేనేమి కోరను, నేనేమి కిక్ బ్యాక్లు తీసుకునే నేచర్ నాకు లేదు, ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు కావాలన్నా మీకు తెస్తానని నా మాట మీద నమ్మి హోసూర్ MD దగ్గర నుంచి అందరూ వచ్చి చెన్నై హెడ్ గాని వచ్చి ఇక్కడ అశోక్ లేలాండ్ మళ్ళీ బ్యాక్ వచ్చింది. 900 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవాళ కల్పిస్తున్నారు. ఇవాళకి రాబోయే 3-4 మాసాల్లో మళ్ళీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఫస్ట్ ప్రియారిటీస్ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 1,200 నుంచి 1,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే ఇంకా మీకు చెప్తా ఉంటే ఇప్పుడు ఆ రోజున కన్నా ఈ రోజుకున్న ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ యువతకి 8,000 పైన, 7,500, 8,000 పైన. నేను జాబ్ మేళ ప్రసాదంపాడులో 18 లక్షల సొంత డబ్బులు పెడితే వచ్చిన 1,748 ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు. HCL కంపెనీ హైర్ చేసిన 150 ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు. మీరు వీరభద్రగూడెం SEZలో ఎంతమంది పనిచేశారు, ఇవాళ మల్లవల్లి ఎంతమంది పనిచేస్తున్నారు, రేపు పొద్దున్న రాబోయే కాలంలో 327 కంపెనీలు ఈ రిజిస్ట్రేషన్ అయిపోవచ్చినాయి. ఆ కంపెనీ వచ్చిన మిగతా అన్ని కంప్లీట్ అయినాక 472 మంది కంపెనీలు స్థాపిస్తే ఎంతమంది ఉద్యోగులకి అవకాశాలు లభిస్తాయో మీడియా ద్వారా మీరు కూడా తెలియజేసిన అవసరం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం నిర్వహించే అన్ఎంప్లాయ్మెంట్ దానికి మా ఆఫీస్లో 613 రెజ్యూమ్లు ఉన్న పరిస్థితి మనం పంపించాం. కొంతమందికి 2 రోజుల క్రితం అసెంబ్లీ ఉండడం వల్ల నేను దానికి రాలేదు, కానీ లేకపోతే జాబ్ మేళకు వచ్చేవాడిని. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలోని యువతకి, ముఖ్యంగా లోకల్ ఛానల్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జాబ్ మేళాలకి జరిగే విషయం కూడా తెలియట్లా. పార్టీ వాళ్ళు కూడా రేపటి నుంచి జాబ్ మేళాలు పెట్టినప్పుడు పార్టీని ఇన్వాల్వ్ చేసి 3 పార్టీలని, నాయకుల్ని, గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, పదవిలో ఉన్న నాయకుల్ని, అలాగే ఇంపార్టెంట్ కార్యకర్తల్ని, యాక్టివ్ ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసి రాబోయే కాలంలో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం 2-3 నెలల. నేను లైట్ హోమ్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ని. సో ఈ గొల్లనపల్లి గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మరి మేలు చేయాలని చెప్పేసి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఫైనాన్షియల్గా మరి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం మరి గొల్లనపల్లి హాస్పిటల్లో మరి ఈరోజు స్థాపించడం జరిగింది. మా యొక్క హాస్పిటల్లో మరి మెయిన్గా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆబ్స్టెట్రిషియన్ ఈ 3 మెయిన్గా మేము చూస్తున్నాము. సో ఇక్కడ ₹10 ఇది డాక్టర్ ఫీజు, అది కట్టలేని వారికి కూడా ఫ్రీ. అలాగే మెడిసిన్లో అప్ టు 50% డిస్కౌంట్, అలాగే సర్వీసెస్లో కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తాము. ఎవరైతే ఫ్రీ పేదవాళ్ళు ఉంటారో, మేము కట్టలేమండి అది కూడా అన్న వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పేద వర్గాలని మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పెట్టినటువంటి హాస్పిటల్. ఒక రోజున నేను మన భవిష్యత్తు గతంలో
మరి హాస్పిటల్కి వెళ్ళడానికి 10 రూపాయలు నా దగ్గర లేక నేను చాలా బాధపడ్డాను. సో అందువల్ల నేను ఆ సెంటిమెంట్తో ఎవరు ఇబ్బంది పడకూడదు, మరి డబ్బులు లేక ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ 10 రూపాయల హాస్పిటల్ని మరి కట్టడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ పేద వర్గాలకి ముఖ్యంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ఓపీ ఫీజు ఎంత అండి? ఓపీ ఫీజు 10 రూపాయలు. 10 రూపాయలు. మిగతా ల్యాబ్ దాంట్లో కానీ మెడిసిన్లో కానీ కన్సెషన్ ఇస్తారా? వాటిల్లో కూడా అప్ టు 50% వరకు కన్సెషన్ ఇస్తాము. మెడిసిన్లో కూడా అప్ టు 50% వరకు కన్సెషన్ ఇస్తాము. పూర్తిగా పేదవారు అనే వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. అది కూడా కట్టుకోలేము, మందులు కూడా కొనుక్కోలేము అనే వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ. అన్ని వ్యాధులకి చికిత్స ఉంటుందండి ఈ హాస్పిటల్? మెయిన్గా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆబ్స్టెట్రిషన్ ఈ మెయిన్ వచ్చేసేవాడికి ఈ హాస్పిటల్ మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత 50 బెడ్ హాస్పిటల్. అలాగే మెయిన్ ఏంటంటే నార్మల్ డెలివరీస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి హాస్పిటల్ మేము దీన్ని కట్టడం జరుగుతుంది. ఉన్న పరిస్థితుల్లో మరి మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్లో పరిగెత్తలేకపోతున్నాయి. మరి మీరు వాళ్ళ వీటికి ఎలా దీన్ని నడిపించగలరు? దీన్ని కంటిన్యూ చేయగల నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే మాకున్న ఆశయాన్ని బట్టి పేద వర్గాలకి మంచి హాస్పిటల్ ఇవ్వాలి, మంచి ఆరోగ్య వసతులు కల్పించాలని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి మేము ఇది చేయగలం చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎంత ఖర్చుతో? ఇప్పటి వరకు ల్యాండ్ నుంచి మొత్తం వచ్చేసరికి 3 కోట్ల వరకు వచ్చింది. ఏర్పేడు శ్రీ వ్యాసశ్రమ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడ నగరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా శ్రీ వ్యాసశ్రమం ప్రతినిధి అసంగనందగిరి స్వామి తెలిపారు. ఈ ఉత్సవాలకు శ్రీ వ్యాసశ్రమ వ్యాస పీఠాధిపతులు పరిపూర్ణందగిరి స్వామీజీ విచ్చేసి భక్తులు ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఆటోనగర్లోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వ్యాసశ్రమ శతాబ్ది ఉత్సవాల పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వ్యాసశ్రమం ప్రతినిధి ఆసంగనందగిరి స్వామి మాట్లాడుతూ అక్టోబర్ నెల 11వ తేదీన బెన్ సర్కిల్ సమీపంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కోమారెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కినేని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అక్కినేని మణి తదితరులుగా విచ్చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో శ్రీ వ్యాసశ్రమ వ్యాస పీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామీజీ పాల్గొని విజయవాడ వాసులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయనున్నారని తెలిపారు. 1926 సంవత్సరంలో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని మలయాళ స్వామీజీ నెలకొల్పారని చెప్పారు. తమ శ్రీ వ్యాసాశ్రమం ఆధ్వర్యంలో వేలాది మందికి ఆత్మజ్ఞానాన్ని అందజేయడంతో పాటు పేద విద్యార్థులకు విద్యాదానం చేయడం జరిగిందన్నారు. హిందూ ధర్మ వ్యాప్తికి కృషి చేస్తున్నామని అన్నారు. 2026 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు తిరుపతి జిల్లా ఏర్పేడులో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో సమావేశాలను ఏర్పాటు చేసి భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కోమారెడ్డి బ్రహ్మానందరెడ్డి, జి మురళీమోహన్, సుధాకర్, మనోహర్ పాల్గొన్నారు. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు కేరళ రాష్ట్రంలో జన్మించి 18 సంవత్సరాల వయసులో ఇల్లు విడిచి భారతదేశం అంతటా కూడా పర్యటన చేసి ఆ తర్వాత తిరుమల కొండపైన ఉన్నటువంటి గోగర్భం అనేటువంటి పుణ్యక్షేత్రంలో సుమారు 12.5 సంవత్సరాలు తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. ఆ తరువాత 1926 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి మధ్యన ఉన్నటువంటి ఏర్పేడు అనేటువంటి ప్రదేశంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని 1926 సంవత్సరంలో స్థాపించారు. జాతి వర్గ కుల భేదాలు లేకుండా అందరికీ ఎవరికైతే భక్తి శ్రద్ధ ఉందో అటువంటి వారందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి అందరికీ అవకాశం ఇచ్చి, అలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఓంకార సత్రయాగాలు, సనాతన వేదాంత జ్ఞాన సభలు, చాతుర్మాస మహావ్రతాలు, అలాగే ముక్తి సోపాన యజ్ఞాలు, అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని అందించారన్నమాట. అటు ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొదలగు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా వారి ద్వారా చక్కగా ఆత్మజ్ఞానాన్ని అందుకుని అనేక గీతా సమాజాలు, గీతా మందిరాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని మరి ఆత్మజ్ఞానాన్ని పొంది ఎంతోమంది ఆత్మలాభాన్ని పొందారన్నమాట. అలాగే ఆశ్రమంలో అనేక మంది పేద పిల్లలకి 4th నుంచి చక్కగా డిగ్రీ వరకు కొన్ని వందలు వేల మందికి చక్కగా ఫ్రీగా ఉచిత భోజన సౌకర్యాలతో పాటు వారు చక్కగా చదువు చెప్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగిందనమాట. ఆశ్రమంలో ఒక గోశాల ఉంటుంది. అలాగే ఈ విధంగా ఆశ్రమం ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి అందాయి అన్నమాట. ఈ మధ్యనే ఘంటసాల దగ్గర ఉన్నటువంటి తాడేపల్లిలో మలయాళ స్వామి పెద్దాశ్రమం అనేటువంటి బ్రాంచ్లో 10 రోజుల పాటు కంటిన్యూగా మెగా ఐ క్యాంప్ జరిగిందనమాట.
అనేక మందికి చక్కగా కంటి ఆపరేషన్లు చేయటం, లెన్సులు ఏర్పాటు చేసి ఎంతో వారికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేసి చక్కగా సేవలు జరిగినాయి. ఈ విధంగా ఈ ఆశ్రమం స్థాపించినటువంటి 1926లో స్థాపించి 1951 సంవత్సరంలో 25 సంవత్సరాలకి ఆశ్రమం యొక్క రజతోత్సవం అంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆశ్రమం 1926లో స్థాపించారు. వచ్చే 2026 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న కారణంగా వ్యాసాశ్రమం యొక్క శతాబ్ది ఉత్సవాలని 2026 ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవడానికి నిశ్చయించడమైంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమైనటువంటి స్వామీజీలందరినీ ఆహ్వానించి అఖిల భారత సాధు సమ్మేళనం ఏర్పాటు చేయటం, అలాగే కొన్ని యజ్ఞ కార్యక్రమాలు, అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే వచ్చినటువంటి వారందరికీ భోజన వసతి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని నిశ్చయించారు. ఆ కార్యక్రమానికి ఈ విజయవాడలో 11వ తారీఖున ఒక ప్రత్యేక సమావేశం బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి ఎస్విఎస్ కళ్యాణ మండపంలో పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో భక్తులందరినీ కూడా ఆయన స్వయంగా ముఖాముఖి ఆ పెద్ద శతాబ్ది ఉత్సవ కార్యక్రమాలకి ఆహ్వానించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాబట్టి 50 మంది భక్తులెల్లరూ కూడా 11వ తారీఖున అక్టోబర్ 11వ తారీఖున బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి ఎస్విఎస్ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమం ఉంటుంది. అందరూ 50 మంది భక్తులెల్లరూ కూడా వచ్చి స్వాముల వారి యొక్క అనుగ్రహ భాషణం విని వారి యొక్క ఆశీస్సులు తీసుకొని అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించి మీ యొక్క జన్మం ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ పథకంలో భాగంగా హైదరాబాద్ కు చెందిన KLSR ఇన్ఫాటెక్ లిమిటెడ్ కంపెనీ దాదాపు 40 లక్షల రూపాయల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నులు విరాళంగా అందజేసింది. పుస్తకాలు, పెన్నులు తీసుకొచ్చిన లారీకి విద్యాశాఖ మంత్రి లోకేష్ మంగళవారం జెండా ఊపి వాటిని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, KLSR ఇన్ఫాటెక్ సంస్థ MD KL శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ K ప్రీతం రెడ్డి, సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ B శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఏడాది కన్నా ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఆమె తెలిపారు. కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఆయనతో కలిసి ప్రతి ఏడాది కుంకుమ పూజ చేసుకునేదానని అమ్మవారు మా ఇలవేలుపని తెలిపారు. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆమె తెలిపారు. దర్శనం ఎలా జరిగింది? చాలా జరిగిందమ్మా, చాలా అద్భుతంగా. ఇక్కడ అసలు ఈ సంవత్సరం భక్తులను చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అసలు విజయవాడే కలకల్లాడిపోతుంది. అంత అద్భుతంగా అమ్మవారి దర్శనాలకి ప్రతి మహిళ ఈరోజు నేను చూసాను కదా, 35 దగ్గర నుంచి 8,000 మంది వచ్చారు అంటే అంత బాగా ఏర్పాట్లు చేశారు. ఫ్రీ బస్సులు వేశారు, స్త్రీలకు ఎవరికి ఇబ్బంది లేకుండా. దానివల్ల అందరూ అంతమంది రాగలిగారు. ఇయ్యారు చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఏ ఇబ్బంది ఎవరికి జరగకుండా నేను కూడా చక్కగా వెళ్ళి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాను. ఈ విజయదశమికి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వల్ల నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. యాగశాల వద్ద పల్లకిపై ఉత్సవమూర్తులు అధిరోహించారు. ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం ప్రారంభమైంది. సప్తవర్ణాలు కలిగిన పుష్పాలతో అలంకరించిన పల్లకిపై ఆది దంపతులు ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. మహామండపం కనకదుర్గానగర్ ఘాట్ రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. CII పార్ట్నర్షిప్ సమిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీ ఆవిష్కరణ. ఇంద్రకీలాద్రిపై 10వ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. హిందూ ధర్మంపై షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్య.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.